మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ గణేశాయ నమః, శ్రీమన్నారాయణ దేవతాయ నమః. శ్రావణ పూర్ణిమను జంజాల పూర్ణిమ అని కూడా అంటారు. బ్రాహ్మణులందరూ నదీ స్నానాన్ని ఆచరిస్తారు. తాము సంవత్సరం నుంచి వాడుతున్నటువంటి జంజాన్ని అనగా యజ్ఞోపవీతాన్ని విసర్జించి నూతన యజ్ఞోపవీతాన్ని స్వీకరిస్తారు. దానికి గాను బ్రాహ్మణ సంఘాలు గాని బ్రాహ్మణులందరూ సమూహికంగా లేక వీలు కాని వాళ్ళు పెద్ద మనుషులు వాళ్ళ ఇళ్లలోనే చక్కగా గోపంచకాన్ని తయారు చేసుకుంటారు. గోవు యొక్క మలమూత్రాలు, పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, పంచామృతాలు, చక్కటి 2 ఆవు నెయ్యి దీపాలు, నూతన యజ్ఞోపవీతాన్ని పూజించి ఒక బ్రాహ్మణి ద్వారా వరిసత్తు అనగా బియ్యాన్ని మంచినీళ్ళలో వేయించి చక్కెరను వేయించిన బియ్యాన్ని లేక బెల్లంను వేయించిన బియ్యాన్ని పొడిగా చేసుకొని హోమ అవిస్సు కింద చంద్రునికి, ఇంద్రునికి, గాయత్రి మాతకు ఆహుతులిచ్చి నూతన యజ్ఞోపవీత ధారణ చేస్తారు. ఆ బ్రహ్మచారులకు నూతన యజ్ఞోపవీత ధారణకు ఆ కుటుంబ సభ్యులు, ఇవి కొంత కుటుంబాలలో ఆనవాయితీ ఉంటుంది, కొన్ని కుటుంబాల్లో ఆనవాయితీ ఉండదు. కాకపోతే దానిని శ్రావిణి అంటారు. నూతనంగా ఆ సంవత్సరము కొత్తగా వటులైన వారి ఇళ్లలో ఈ ఉత్సవాన్ని జరిపిస్తారు. బ్రాహ్మణులందరికీ కూడా ఆ కుటుంబ సభ్యులు యజ్ఞోపవీతాన్ని సరఫరా ఇస్తారు, దానంగా ఇస్తారు. ఈ రోజు యజ్ఞోపవీతాన్ని దానం చేయడం వల్ల, హోమ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల, గాయత్రి జపాన్ని సహస్రం చేయడం వల్ల చాలా గొప్పనైన ఫలితాన్ని పొందుతారు. బాహ్యంతంగా శుచి శుభ్రలుగా ఉండడానికి కోసమై ఏవైనా తినరాని వస్తువులు బయట తిన్నప్పుడు, వర్ణ విభేదం లేకుండా సహపంక్తి భోజనాలు చేసినప్పుడు, బ్రాహ్మణులలో కొంత ఉచ్చారణ శక్తి తగ్గినప్పుడు మంత్రబలం తగ్గిపోతుంది. దాన్ని ప్రతి సంవత్సరం మళ్ళా పునరుద్ధరించుకోవడం కోసము ఈ జంధ్యాల పూర్ణిమను బ్రాహ్మణోత్తములందరూ సామూహికంగా చేసుకుంటారు. ఈ సామూహికంగా ఋత్వికులు 4 హోమం దగ్గర కూర్చుంటారు. ఒక్కొక్కల నామగోత్రాలు చెప్పి ఎవరి దగ్గర పూజా సామాగ్రి ఉన్నటువంటి ఒక పళ్ళెం ఉంటుంది, ఇత్తడి పళ్ళెం. ఆ పళ్ళెంలో తమలపాకును పెట్టి ఈ ఉపవీతాన్ని ఉంచి ఆ ఉపవీతాన్ని ఒక పుష్పంతో కలశంలో ఉన్నటువంటి గంగాజలంతో పుష్కరించి దానిని పసుపు కుంకుమ అక్షింతలతో అలంకరించి పూజించి పాత యజ్ఞోపవీతాన్ని మంత్రోక్తంగా విసర్జించి దాన్ని ఒక వేలుగు చుట్టుకొని ఏదైనా నిర్జన ప్రదేశంలో గాని పుణ్య నదిలో గాని చెట్టు చేమల్లో గాని వదులుతారు. నూతన యజ్ఞోపవీతాన్ని స్వీకరిస్తారు. ఈ నూతన యజ్ఞోపవీతాన్ని స్వీకరించినందుకు పృథ్వీలకు మంచి దక్షిణనిచ్చి ఆ హోమం చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ హోమ అగ్నిహోత్రుని సాక్షిగా మళ్లీ కొత్తగా ఉపనయమైనంత గొప్ప ఫలితాన్ని పొందుతారు. ఇలా జంధ్యాన్ని ప్రతి సంవత్సరము నూతనంగా వేసుకోవడం వల్ల మంత్రోచ్చారణ శక్తి ఘనంగా పెరిగి ఇంతకు ముందు చేసే దోషాలన్నీ నశించిపోయి చక్కటి శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఇది జంధ్యాల పూర్ణిమ యొక్క విశిష్టత. జై శ్రీరామ్.